అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు వాక్య సందేశం ఏమనగా లూక్ చాప్టర్ 1:37, ఫర్ విత్ గాడ్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం సాధ్యమే కదా. కొన్నిసార్లు మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు చాలా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇంకా మనకు చేత కాదు, మన వల్ల కాదని మనం ఏం చేస్తామంటే ఆ కార్యాలను వదిలిపెట్టేస్తాం. అయితే ఎప్పుడైతే ఆ కార్యాలను, ఆ సమస్యలను దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, ఆయన పాద సన్నిధికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ తీసుకొస్తామో, అప్పుడు అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరిచేది. ఎందుకంటే మన దేవుడు ఇంకా జీవిస్తున్న దేవుడు. హల్లెలూయా, దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. మరి ఒక వ్యక్తి ఉండేవాడంట, మిలిటరీ మ్యాన్. ఆయన ఏం చేసేవాడంట, ప్రతిరోజు ప్రార్థన ప్రారంభించిన తర్వాతకు ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడంట. ఈ విధంగా ఆయన చేస్తూ ఉన్న సమయంలో మరి ఆ యొక్క కమాండర్ కానీ మరి అక్కడుండే పనిచేసే వ్యక్తులంతా ఈయనని ఏ విధంగా అయినా ఇన్సల్ట్ చేయాలి, హేళన చేయాలి. ఈయన ఎప్పుడు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉండేవాడు కదా, మరి ఈయనని ఏ విధంగా మనం ఇన్సల్ట్ చేయాలని ఒక ప్లాన్ వేసిండ్రంట ఆ కమాండర్, తర్వాత ఆయనతో పాటు పనిచేసే వాళ్ళందరూ. ఆ ప్లాన్ చేసిన తర్వాత ఈ యొక్క వ్యక్తికి అడుగుతున్నారంట, వెళ్ళిపోయి మిలిటరీ మ్యాన్ అడుగుతున్నారంట, అయ్యా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసి బైబిల్ చదువుతుంటావు కదా, నీ దేవుడు అంత గొప్ప దేవుడా అని అడిగారంట. ఈయన అన్నాడంట, అవును నా దేవుడు చాలా గొప్ప దేవుడు అన్నాడంట. ఆయన ఏమైనా చేయగలడా అని అడిగిందంట. ఆయన అన్నాడంట, ఆయన ఏమైనా చేయగలడు, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచే దేవుడే నా యేసయ్య అని వాళ్ళతో సాక్ష్యం చెప్పాడంట. చెప్పిన వెంటనే వీళ్ళు నవ్వారంట. నవ్విన తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ వేశారంట. ఈ యొక్క మిలిటరీ మ్యాన్కి, దేవుని నమ్ముకున్న వ్యక్తికి డ్రైవింగ్ రాదు. సో వీళ్ళు ఏం చేశారంటే, మరుసటి రోజు కమాండర్ వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడంట, నేను చెప్పిన పని నువ్వు చేయాలని. సరేనయ్యా చెప్పండి మీరేం చెప్తారు అని ఆయన మాట్లాడుతుండే విధంగా ఈయన ఏం చేశాడంట, కమాండరు కొంచెం దూరంకు తీసుకొని వెళ్ళి ఆయన ఒక జీప్ ఉన్నదంట, ఆ జీప్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ బండిని నువ్వు డ్రైవ్ చేయాలి. ఈ బండిని నువ్వు డ్రైవ్ చేసిన తర్వాత నేను ఏ ప్రాంతంకైతే తీసుకొని దాన్ని నిలబెట్టాలని చెప్తానో ఆ ప్రాంతానికి నువ్వు తీసుకొని నిలబెట్టాలన్నాడంట. ఇది ఒక గొప్ప ఛాలెంజ్గా ఆ యొక్క వ్యక్తికి మారిపోయింది. అయితే ఆయన కాదు అనలేదు కదా, దేవుని నామాన్ని ఏ విధంగా నిలబెట్టాలని ఆయన ఏం చేశాడంటే, సరే సార్ మీరు ఏమైతే చెప్తారో నేను దాన్నే చేస్తానని ఆ జీప్ దగ్గరికి వెళ్ళిపోయి జీపుని పట్టుకొని ఒక 2 నిమిషాలైనా ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. అయ్యా వీళ్ళు నువ్వు నిజమైన దేవుడని తెలియలాగున నువ్వు గొప్ప కార్యం చేయి, అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడు నువ్వు గనుక వీళ్ళు కన్నులు తెరిపించులాగున నువ్వు ఈ కార్యం జరిగించు అని ఏం చేశాడంట, ఆ యొక్క వ్యక్తి జీపుని ఎక్కేశాడంట. జీపుని ఎక్కి డ్రైవింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ కమాండర్ ఎక్కడైతే ఆ జీప్ను నిలబెట్టమని చెప్పాడో అదే ప్రాంతంలో వెళ్ళి డ్రైవింగ్ చేసుకుంటూ ఆ యొక్క జీపును నిలబెట్టాడు. జీపు నిలబెట్టిన తర్వాత ఈ కమాండర్ తర్వాత ఇంకా ఆయనతో ఉన్న చాలామంది వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారంట. అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి చాలా ఏడుస్తున్నారంట. అయ్యా మనం క్షమించండి నిన్ను చాలా హింస పెట్టాం మేము. ఈయనకు జీప్ దిగిన వెంటనే ఈయనకు అర్థం కాలే, అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థం కావటం లేదంటే, అప్పుడు ఆ యొక్క కమాండర్ అన్నాడంట, అయ్యా నువ్వు సేవించే దేవుడు నిజమైన దేవుడు అంటే. ఈయన అన్నాడంట, అయ్యా ఎందుకు అని అంటే, అప్పుడు ఆ కమాండర్ అన్నాడంట, మేము నీకు ఇచ్చిన జీప్లో అసలు ఇంజనే లేదు అన్నాడంట. హల్లెలూయా, అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా, ఆయన ఆ యొక్క కమాండర్ మాట విన్న వెంటనే నిజంగా ప్రభువా ఎంతో సంతోషించాడంట. అసాధ్యమైన కార్యాలను నువ్వు సాధ్యపరిచినవే, నిజమైన దేవుడు నువ్వే అని ఆయన దేవుణ్ణి ఆ క్షణమే స్తుతిస్తుండగా ఈ కమాండర్ మరి చాలామంది వ్యక్తిని దేవుడు వీళ్ళు ఎవరైతే దేవుని హేళన చేసినారో అదే తక్షణమే అదే మూమెంట్లో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో అసాధ్యమైన కార్యాలు ఎన్నో ఉండిండవచ్చు కదా. మనం వెనుకబడిపోకుండా ఎప్పుడైతే దేవుని మనం ఆ యొక్క ఇంపాసిబుల్లోకి దేవుని మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, దేవుడు మన కుటుంబంలో అది ఎంత అసాధ్యమైన కార్యమైనా సరే దేవుడు నీకు సాధ్యపరిచి దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరచబోతుంది. థ్యాంక్ యూ అండ్ స్టే బెస్ట్.